హలో, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ వ్లాగ్ అంతా భోగి పండగ ముందు రోజుది. ఇక్కడ అన్ని బొమ్మలు ఆల్రెడీ పెట్టేసుకున్నాము. మా బొమ్మలు కొన్ని రోజు ఉంటుంది అన్నమాట. ఇలా ఏం పెట్టాలా? సరే పెడతాను. నువ్వేం చేస్తున్నావు ఇప్పుడు? సకినాలు చేస్తున్నావా? ఇలా ఇలా చేయాలి, ఇలా ఇలా ఇలా. ఏమైనా మన ఇంటికి కాదులేదు, మన ఇంటికి కాదు. ఏంటి వాటర్ కావాలా? ఇక్కడున్నా ఇలా ఇస్తాను, కూర్చో ఇస్తాను. సకినాలు. నువ్వేం చేస్తున్నావు? నువ్వు కూడా సకినాలు చేస్తున్నావా? నేను సకినాలు చేస్తున్నావా? నేను చిన్న చేశాను ఫస్ట్. నీకు ఇందులో ఏమో వాటర్? అయ్యో, వాటర్ మొత్తం పోస్తున్నావు కదా నువ్వు. లేవేది లేవు. ఎందుకు? నువ్వు బాగా చేసినావు నా చెయ్యి. నేను సకినాలు చేసినాను, అప్పాలు చేసినా. ఇంకా చిట్టిగా మదితి, అప్పాలు, చెరోడీలు, సకినాలు అన్ని కలిపి చేస్తుంది ఒకేసారి. ఒకే పిండితో అన్ని కలిపి ఇది కదా. బిజీగా ఉన్నట్టుంది అస్సలు మాట్లాడట్లేదు. నాకు చాలా చాలు. నువ్వు కూర్చో. చాలు కూర్చో. చాలు. ఉందా పిండి ఇంకా? అవి మంచిగా వస్తున్నాయి. ఎందుకు తీసి కశ్మీ? వద్దురా, ఇట్లా అన్న ఇట్లా. వేసిన స్టవ్ పెట్టుకుని కూర్చున్నాం. ఇట్లా కాల్చుకున్నాం. నేను వేసిన తర్వాత అది ఆరడానికి కొంచెం టైం పడుతుంది. అందుకని చెప్పి స్టవ్ చేసి ఆ తర్వాత వేడి చేసేసుకుని వేడి చేస్తున్నాం. నువ్వేం చేస్తున్నావు ఇంతకీ? అన్ని పిచ్చి పిచ్చిగా చేస్తున్నావు. చప్పీలు చేయట్లేదు, అంత పిచ్చిగా చేస్తున్నావు. చుట్టూ అంతా చప్పీలు చేస్తా అని చెప్పి కదా. నువ్వు వంట చేస్తా అని చెప్పి అన్నింటితో ఆడుతున్నావు. అవేంటి నీ చేతిలో ఉన్నాయి? నీ చేతిలో ఉన్నవేంటి? చప్పీలా? సకినాలని చెప్పాను ఇందాక. అవి కాదా? అవి కాదా? ఓ ఓకే.
ఇది ఒకటి చేసేసాను. నాన్నని పంపించాలా? ఎక్కడికి పంపించాలి? నిన్న ఎక్కడికి పంపించాను? టిష్యూ రోజ్ ఉన్నాయి కదా ఇలాగో అని ఇలాంటివి చేశాను, చెట్టులాగా చేద్దాము అని. అండ్ డ్రాయింగ్ షీట్ని కట్ చేసేసుకుని ఇలా పైన లీవ్స్ లాగా పెట్టుకున్న, టిష్యూ రోల్ ఏమో ఇలా వాడేసుకున్నా. అలా ప్లెయిన్గా ఉంటే బాగుండదని కలర్ రాస్తున్నా. బయట కొంచెం సంక్రాంతి థీమ్ వచ్చేలాగా తయారు చేద్దాము అని చెప్పి ఇలా పెడుతున్నాను అనమాట. ఇలాగో ఆడుకోవడానికి బయటే కార్డార్లో ఆడుకుంటూ ఉంది. అక్కడ స్టిక్కర్స్ అతికిచ్చిన దగ్గర నుంచి కొంచెం అట్రాక్టివ్గా అనిపిస్తుంది. అందుకని మేమిద్దరం బయటే ఉంటున్నాం ఎక్కువ. అందుకని ఇలాంటివి చేస్తే ఇంకా మంచిగా ఉంటుంది కదా ఆడుకోవడానికి కూడా, అందుకని చేస్తున్నాయి. ఏంటి హిప్పో ఇల్లు మీద నించుందా? అవునా? అంత పెద్ద మీనింగ్ ఉంది అందులో? తెలియలేదురా. డ్రాయింగ్ షీట్స్ అన్ని కలర్స్ ఉన్నాయి కానీ బ్రౌన్ కలర్ లేదు. అందుకని వేరేది బ్లూ కలర్, ఎల్లో కలర్ ఒకటి తీసుకుని కావాల్సినంత కట్ చేసేసుకుని దాంట్లో ముగ్గు వేసాను అనమాట. బ్రౌన్ కలర్ వేసి దానిపైన వైట్ కలర్తో ముగ్గు వేసాను. అండ్ చిన్నగా క్యూట్గా ఇల్లుకి సరిపోయేలాగా అలా చేశాను అనమాట. అండ్ కొంచెం పాలు పొంగిచ్చినట్టుగా అలా కనిపించాలి కదా అని కాటన్ పెట్టాను. ఇక్కడ స్టిక్స్ పెడుతున్నా కదా, ఇవి ఆ రోజు మేము తోటకూర వండుకున్నాము, దాంట్లో కాడలు వస్తాయి కదా, అవి కట్ చేసేసి పెట్టుకున్నాం దీనికి పనికొస్తాయని. ఇదంతా నేను పండగ ముందు రోజు చేశాను అనమాట. ఎందుకంటే పండగ రోజు ఎక్కువ టైం ఉండదు కదా, ఇంకా అలా అయిపోతుంటుంది అని చెప్పి ముందు రోజు ఇలాంటివి చిన్న చిన్నవి చేసుకున్నాను అనమాట. మంచిగా ఎంజాయ్ చేయొచ్చు కదా నెక్స్ట్ డే అయితే. ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ 6 o'clock లేచి కిందకి వెళ్ళిపోయాము. కిందకి వెళ్ళిపోయి భోగి మంటలు వేసుకున్నాం అనమాట. ఎవరు లేరు అసలు. ఇంతకుముందు అయితే చాలామంది అటు ఇటు కాలనీలో చాలామంది కనిపించేవాళ్ళు. ఈరోజు ఎక్కువ కనిపించలేదు. మాకు చాలా దూరంలో ఎవరో ఒకరు వేసుకున్నట్టున్నారు అంతే. అందుకని మేము కూడా వేసుకున్నాము. ఇన్ కేస్ అక్కడ ఎక్కువగా వేసుకుని ఉంటే మాత్రం అంటే బాగా పొగొస్తుంది కదా, అందుకని ఎవరో ఒకరు వేసుకునే దగ్గర అక్కడికి వెళ్ళి చూసేవాళ్ళం మేము, అక్కడ పార్టిసిపేట్ చేసేవాళ్ళం మేము. మేడం భోగి మంటలు వేస్తా అని చెప్పి అన్ని పీకి వేడేస్తుంది. ఏంటి మేడం అలా చేస్తున్నారు చెప్పండి చెప్పండి. ఇంట్లోకి వెళ్దాందా? ఇంకా చాలు కానీ కదా, వెళ్దామా? వెళ్దాం అనగానే సైలెంట్ అయిపోద్ది. దిగితే ఇప్పుడు దాకా అన్నా. వెళ్దామా ఇంట్లోకి? వెళ్దాం రా. చాలాసేపు అయింది మనం వచ్చి ఎంతసేపు అయింది తెలుసా? 1.5 hour అయిపోయింది. అదే ప్రసాదం పేరు ఏంటో చేసింది నీకు తెలీదా? బెల్లమా? పొంగలి వండావా? టేస్ట్ చేస్తే ఎలా ఉంటుంది? ఏంటి ఏం చేద్దాం? ముగ్గులేద్దాము, వస్తున్నా. ఈ ముగ్గు బాగుంది. ఇంకా కొంచెం థిక్గా వేయాలగా, అప్పుడు బాగా కనిపిస్తుంది. ఇలా రౌండ్ ఇలా కాదురా, కొంచెం ఇట్లా పైనుంచి వేయాలి. ఇలా వేస్తే బాగా పడుతుంది. వచ్చిందా? సరే, మంచి నీట్గా వేయి. ఇటువైపు వెయ్యి. నా ముద్దు పాడు చేయొద్దు. ఆల్రెడీ నేను అటు ఇటుగా వేసాను రోజు కదా. బాగుందా కలర్? ఆరెంజ్ కలర్. ఇది ఏం కలర్ తెలుసా? ఏం కలర్? ఏం కలర్? ఏం కలర్ అన్నా?
నీకు తెలుసులే, చెప్పు, ట్రై చెప్పు. చెప్పురా, నీకు తెలుస్తుంది. ఏం కలర్? ఆరెంజ్ కలర్. ఆరెంజ్ కలర్. హ్యాపీ న్యూ ఇయర్ అయిపోయిందా? ఈరోజు హ్యాపీ భోగి. హ్యాపీ భోగి. ఇక్కడ నీది నువ్వు వేస్తూ నేను వేస్తుంటా, ప్లీజ్ రా, సరేనా? ఇలాంటిదా? ఒకసారి ఇవ్వాలా నీకు? ఇస్తాను నీకు, దీంట్లో ఫిల్ చేసి ఇస్తా, ఆడుకుంటాను. ముగ్గు ఎదురుగా ముగ్గు వేస్తామా? దీన్ని ఇటువైపు కుట్టి ఇలా ఇలా వేయాలి, సరే? ఇక్కడ ఇటువైపు మీద వేసుకోవద్దు. ఈసారి ముగ్గులు మాత్రం కామెడీగా వేసాం. బయట పిండితో ఇంకా కలర్స్తో వేసాం, కానీ లోపలైతే పూలతోనే, లేదంటే ఇల్లంతా కలర్స్ అయిపోతాయి. ఇంకా దించే పూలేదా? అయ్యో, ఇందాక అక్కడ వేసుకుంటే నా ముగ్గు బాగుందా? చాలా బాగుంది. ఇంకా కూర్చో. నా చుట్ట నీకు చెప్తున్నట్టు చుట్టకి నాన్న మమ్మల్ని ఇద్దరిని తీస్తున్నాను. కూర్చో చిట్ట, కూర్చో. ఏం కావాలి? ఇదిగో ఇక్కడనే తీసుకో. నువ్వు కూడా వేయాల నాలాగా. అదే ఇవి తీసుకోరా, నేను ఇచ్చాను కదా అక్కడ. అయ్యయ్యో, నేను కలర్లన్నీ వేరే వేరేగా పెట్టుకున్నాను. ఇక్కడ అవును నాన్న. నాన్న అడుగుద్ది, నా ముగ్గు బాగుందా నాన్న? చాలా బాగుంది. చాలు, మనం ముగ్గెత్తున్నాం రా, పూజ చేయట్లేదు. ఏ ముగ్గురా ఇది? ఫస్ట్ టైం ఇలాంటి ముగ్గు వద్దురా, నీకు వేరే పూలు ఇస్తాం. ముగ్గులో పూలు తీయద్దు, సరేనా? ఆల్రెడీ వేసాం కదా, మనం తీయొద్దు. ఇంకా ఇది ఇలాగే ఉండదు, రేపు పొద్దున తీసేద్దాం, సరేనా? బుజ్జి పప్పు మంచిది కదా, తింటారు కదా. వావ్, ఇలాంటి ముగ్గు నేను నా లైఫ్ లో చిన్నప్పుడు కూడా వేయలేదు. చిన్నప్పుడు అంటే అసలు ముగ్గు రానప్పుడు కూడా నేను వేయలేదు ఇలాంటి ముగ్గు. కేసాదితి నువ్వు జేడి దగ్గర వేసుకుంటావు, ఇంకా ఇక్కడ అయిపోయింది ముగ్గు, సరేనా? నువ్వు వేరే పూలు తెచ్చుకో ఇంట్లోంచి, జేజి దగ్గర ముక్కలేదు, సరేనా? సరేనా? నీకు ఇస్తాపడా మంచిగా. ఎక్కడ వేద్దాం? అక్కడ వేయరా, బాగుంటుంది జేజే దగ్గర. నువ్వు భోజమంటలు వేసావు కదా పొద్దున, అక్కడ వేయి, సరేనా? చాలా బాగుంటుంది అక్కడ. దా, అక్కడ కూర్చొని వేసుకున్నాం దా. అక్కడైతే ఇంకా డిస్టర్బెన్స్ ఏమి ఉండవు, సరేనా? అయ్యో తీయదురా ప్లీజ్ రా, నీకు అక్కడ ఇస్తా కదా, కొత్త ముగ్గులు వేసే, కొత్త ఫ్లవర్స్. అయ్యో దిదిగా, ఓహో సూపర్ గా ఉంటున్నావు బాబోయ్.